అంతర్జాతీయంగా చమురు మార్కెట్లో తాజాగా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పతాక స్థాయికి చేరాయి. హార్మూజ్ జలసంధిలో అమెరికాకు చెందిన 3 చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. దీంతో ఆ దేశానికి ఇచ్చిన చమురు విక్రయ మినహాయింపును అమెరికా రద్దు చేసింది. దీంతో ఇరాన్తో జరిగిన తాత్కాలిక ఒప్పందంపై అమెరికా యూటర్న్ తీసుకున్నట్లుగా అయింది. దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పెరిగాయి. మరోవైపు సౌదీ అరేబియా గత 26 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ముడి చమురు ధరలను భారీగా తగ్గించి అంతర్జాతీయ మార్కెట్కు పెద్ద షాక్ ఇచ్చింది. రష్యా నుంచి వస్తున్న తీవ్ర పోటీని తట్టుకునేందుకే సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ చర్యలు అస్సలు ఆమోదయోగ్యం కానివి అంటూ అమెరికా తీవ్రంగా మండిపడింది. దీనికి తగిన పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది. అమెరికా నిర్ణయాన్ని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబిడి విమర్శించారు. ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, ఇరాన్ తన జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని కూడా హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్కు $73.83 నుంచి $76.26 పెరిగింది. తమ వాణిజ్య నౌకలపై దాడులకు ప్రతిగా ఇరాన్పై అమెరికా సైనిక దాడులు కూడా మళ్లీ ప్రారంభించింది. మరోవైపు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో సౌదీ అరేబియా అనూహ్యమైన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆసియా దేశాలకు సరఫరా చేసే తన ఫ్లాగ్ షిప్ అరబ్ లైట్ ముడి చమురు ధరను బ్యారెల్కు ఏకంగా $11 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. గత 26 ఏళ్ల కాలంలో సౌదీ అరేబియా ఒకే నెలలో ఇంత పెద్ద మొత్తంలో ధరను తగ్గించడం ఇదే మొదటిసారి. ఈ నిర్ణయం వెనుక రష్యా నుంచి వస్తున్న తీవ్రమైన పోటీని తట్టుకొని తన మార్కెట్ వాటాను కాపాడుకోవాలన్న వ్యూహం ఉంది. సౌదీ అరేబియాకు ఆసియా ప్రాంతం ప్రధానమైన వ్యాపార కేంద్రం. భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు సౌదీ నుంచి భారీగా చమురును కొనుగోలు చేస్తూ ఉంటాయి. అయితే 2 ఏళ్లుగా ఈ మార్కెట్లో సౌదీకి రష్యా నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించడంతో మాస్కో తన చమురును భారీ డిస్కౌంట్లతో ఆసియా వైపు మళ్లించింది. రష్యా నుంచి చౌకగా లభించే ముడి చమురును భారత్, చైనా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం ప్రారంభించాయి. తన మార్కెట్ వాటాను కాపాడుకోవటానికే సౌదీ అరేబియా ఈ ధరలు ఇలా తగ్గించింది. భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతుల ద్వారానే పూర్తి చేసుకుంటోంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటం వల్ల దేశ ఆర్థిక రంగానికి బహుముఖ లాభాలు ఉంటాయి. దిగుమతుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గుతుంది. ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గి ఏవియేషన్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల నిర్వహణ ఖర్చులు అదుపులోకి వస్తాయి. అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధర తగ్గినా మన బంకుల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు రాత్రికి రాత్రే తగ్గిపోవు. భారత్లో ఇంధన ధరలు ముడి చమురు ధరలపైనే కాకుండా రిఫైనరీల లాభాల మార్జిన్లు, రవాణా ఖర్చులు, డాలర్తో రూపాయి మారకం విలువపై ఆధారపడుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన చమురు ధరలు ఎక్కువ కాలం కొనసాగి మన దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆ లాభాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని నిర్ణయించుకుంటేనే సామాన్యుడి జేబుకు ఉపశమనం లభిస్తుంది. మొత్తానికి చమురు మార్కెట్లో ఏర్పడిన ఈ విదేశీ పోటీ భారతదేశానికి స్థూల ఆర్థిక పరంగా ఒక పెద్ద సానుకూల అంశమని చెప్పొచ్చు.